హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను అమ్మ కలిసి కర్మంగట్ టెంపుల్కి వెళ్తున్నాం. అందరికీ తెలిసే ఉంటుంది కర్మంగట్ గుడి ఎంత ఫేమసో. మంచిగా ఉంటుంది గుడి. ఇంకా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి వెళ్ళేసండి. నేను అమ్మ అయితే బస్సులో వెళ్ళిపోయినాం. బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళకి 300 బస్ ఎక్కితే కర్మంగట్ స్టాప్లోనే దింపేస్తాడు. కొంచెం ముందుకు వెళ్తే కర్మంగట్ టెంపుల్ వచ్చేస్తుంది మనకు. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లకి గంట కూడా కొట్టండి. నా నుండి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేనైతే మస్తు సార్లు వచ్చిన ఈ టెంపుల్కి. అమ్మ రావడం మాత్రం ఫస్ట్ టైం. ఇక వచ్చి చూసేసరికి మస్తు నచ్చేసింది. ఇక ఎవ్రీ సాటర్డే పోదామని అంటుంది. లోపలికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక బావి ఉంటుంది, కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గర. చాలా లోతుగా ఉంది. ఇంకా ఇక్కడ అందరు కాయిన్స్ వేసి చూస్తున్నారు అనమాట. ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకొని లోపల దర్శనంకి వెళ్ళిపోయినాం. నేను లోపల ఏం వీడియో తీయలేను, ఎందుకంటే కెమెరా అలౌడ్ లేదు కాబట్టి. బయట అయితే చాలా గుడులు ఉంటాయి. హనుమాన్ దర్శనం చేసుకొని వచ్చి మనం బయట నాగేశ్వర ఆలయం, ఇంకా స్ఫటికలింగేశ్వర ఆలయం, చాలా శివలింగాల గుడిలు అయితే ఉంటాయి. ఇక్కడ సరస్వతీదేవి, దుర్గాదేవి గుడి కూడా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మస్తు పీస్ ఉంటుంది. నార్మల్గా సాటర్డేస్ నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళేదాన్ని. నా కాలేజ్ ఇటు సైడే. సో కర్మంగట్ టెంపుల్ నాకు అట్లా తెలుసు. నేను అట్లా ఎన్నో ఇయర్స్ నుండి మ్యాక్సిమం వస్తా. ఎవ్రీ మంత్కి ఒకసారి అయినా వెళ్తా అనమాట. ఇంకా ఈసారి అమ్మ చూస్తా అన్నది అని చెప్పి అమ్మని తీసుకొని పోయినా. ఇక్కడ శివుడిని ఫస్ట్ వేరే ప్లేస్లో ఉంటుండే, తర్వాత చెట్టు కింద పెట్టిర్రు. ఇంకా అభిషేకం చేయడానికి కూడా మస్తు మంది లైన్లో ఉన్నారు. ఇంకొకటి ఉంటుంది. అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనకు మెయిన్ టాస్క్ ఇక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గర. ప్రసాదాల లైన్ చాలా ఉంటుంది. ఒక టికెట్ ఇచ్చే దగ్గర ఉంటుంది, ఇంకోటి ప్రసాదాలు తీసుకునే దగ్గర ఉంటుంది. సాటర్డేస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ బాగుంటుంది ప్రసాదం టేస్ట్. ఇక్కడ ఇంకా పులిహోర బాగుందా మమ్మీ గుడి? సమ్మర్ కాబట్టి మంచిగా మజ్జిగ కూడా ఇచ్చిర్రు, అది కూడా తాగేసినాం. ఇప్పుడు ప్రసాదాల లైన్ ఎక్కువ ఉంటుందని చెప్పినా కదా, ఇంకా ఆన్లైన్ చేసుకోవడానికి కూడా సపరేట్గా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మనకు నచ్చింది తీసేసుకోవచ్చు. మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి ప్రసాదం మాత్రం. జస్ట్ టికెట్ కోసం మా మమ్మీ కావాలని చెప్పింది, మళ్ళీ పోయి తీసుకొని వచ్చిన. ఈ ప్లేస్ అసలు మీకు ముందే చూపించాలి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు పక్కన ఉంటుంది. ఇక్కడ హనుమాన్ ధ్యానం చేస్తున్నట్టు కూర్చొని ఉన్నారు. ఇక్కడ తాబేలులు కూడా ఉన్నాయి, చూడండి. దగ్గర నుండి చూపించేస్తా. చాలా బాగుంది కదా, అందుకనే మీరు కూడా ఒకసారి వచ్చి చూసేయండి. మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. హనుమంతుని దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇంత దూరం వచ్చినాం కదమ్మా, నీకు ఒక మంచి ఐస్ క్రీమ్ తినిపిస్తా అని చెప్పి మస్కటికి అయితే తీసుకొని పోతున్నా. ఇబ్రహీంపట్నం వెళ్ళే రూట్లో ఉంటుంది మనకు. ఇంకా అక్కడే మస్కటి వెళ్ళే రూట్లో మనకు కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ కూడా వస్తుంది. ఇక్కడే కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ తుర్కా ఇంజాల్ దగ్గర. అసలు మస్తు పవర్ఫుల్ ఈ టెంపుల్ కూడా. అన్నీ ఒకటేసారి చూపించేద్దామని చెప్పి మా అమ్మని తిప్పేస్తున్నా. తిన్నారా మీరు? తల్లి ఇక్కడ ఇంత మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ లొకేషన్. మనకు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ ఏడా ఇదిగోండి రానే వచ్చింది మన మస్కటి. అక్కడ నుండి కొంచెం నడుచుకుంటూ వస్తే మస్కటి ఉంటుంది. అన్ని ఐస్ క్రీమ్స్ బాగుంటాయి ఇక్కడ. నేను మాత్రం మక్కా కుల్ఫీ ఇంకా రబ్డీ ట్రై చేస్తా. మా మమ్మీకి ఈసారి రబ్డీ ట్రై చేయించిన. ఉయ్యాల ఊగుట తినాలి చాలు. ఎట్లా అని చెప్పు. బాగుంటుంది. ఊపుతున్నా. డాడీ రావాలి. నువ్వు డాడీ వీడియో తీసిందా కదా? ఎందుకు ఏం చేస్తావు చెప్పు.
ఇప్పుడు కుండలు తీసుకుంటావా? వద్దు. మస్కట్ ఎట్లుంది? బాగుంది. మంచిగా ఉందా? మళ్ళీ వద్దామా? సరేదా. ఇట్లా మా డే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళే దారిలో తాటి ముంజలు కనిపించినాయి, మస్తు లేతగా ఉంటాయంట, తీసుకున్నాం. నేనైతే ఎప్పుడు ముంజల్ని పొట్టు తీసి తింటా, అంకుల్ ఏమో పొట్టు తీయకుండా తిను అన్నాడు, అవి లేతగా ఉన్నాయి కాబట్టి. తిన్నా, మంచిగా ఉన్నాయి, సేమే అనిపించింది. మా దగ్గర మామిడికాయలు కరువైనట్టు మా మమ్మీ ఇంత దూరం వచ్చి మామిడికాయలు తీసుకుంటుంది తాత దగ్గర. నిజంగా ఏ మాటకు ఆ మాటనే, అక్కడ తీసుకున్న పండ్లు అయితే మస్తు స్వీట్గా ఉండే, మా దగ్గర పుల్ల పుల్లగా ఉండేనమాట. అవే మంచిగా అనిపించినాయి నాకు. ఫస్ట్ నేను మా అమ్మ నాన్న ఎందుకమ్మా ఇంత దూరం నుండి ఆడికి తీసుకుపోవడం అని చెప్పి, నీకు తెలియదు ఊకో ఇక్కడ సైడ్ స్వీట్గా ఉంటుంది అన్నీ తీసుకుంది. నిజంగానే చాలానే తీయగుండే. మా మమ్మీ ఊకే మామిడి పళ్ళు ఏడ కనిపిస్తాడు మామిడి పళ్ళు అవే తీసుకొని. మా మమ్మీకి మామిడి పళ్ళు కావాలంటే ఇవి. కొంచెం ముందుకి రాగానే ఈ పండ్లు కనిపించినాయి అనమాట. ఇవి ఇంకా చాలా తీయగుంటాయి అని చెప్పగానే ఇవి కూడా తీసుకుందాం అన్నది మా మమ్మీ. సరేలే ఇక తీయగుంటాయి కదా, మామిడి పండు సీజన్ అయిపోతే మళ్ళీ దొరుకుతాయా అని చెప్పి తీసేసుకున్నాం ఇవి కూడా. పని కట్టుకొని మామిడికాయలు కొననీకనే వచ్చినట్టుండే. వీడియో నచ్చిందని అనుకుంటున్నా, లైక్ చేసి అట్లాగే కమెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్ గైస్, ఉంటా.